సాటి కౌన్సిలర్ అనేటి మహిళా కౌన్సిలర్ అనేటి ఈ మట్ట పావని గారిని అనేక పదజాలంతో గత 4 సంవత్సరాల బట్టి ఏ విధంగా మాట్లాడుతున్నారో, మున్సిపాలిటీలో ఆవిడ ఒక్కడే ఏకైక కౌన్సిలర్ ఉండడం వలన ఆవిడ ఒక్కడే పోరాడుతుందా, ఆవిడ పోరాటాన్ని మేము కూడా చాలా గౌరవంగా, మేము కౌన్సిలర్ లేకపోయినా సరే అవి పోరాటాన్ని మేము స్ఫూర్తిగా తీసుకుని గర్వంగా పోరాడుతున్నాం. మీరు 3.5 సంవత్సరాల్లో మీరు ఏం చేశారయ్యా అంటే అవినీతి అక్రమాలు పనికిమాల బిల్లులు పెట్టుకుని కమిషన్ కక్కుతుపడి ఆవిడ అడ్డపడుతుందని చెప్పి సాటి కౌన్సిలర్ని చూడకుండా, మహిళలను చూడకుండా మీరు దుర్భాషలాడటం ఇది నీచమైన చర్య. మీకు ఇంకో 7 సంవత్సరం టైం ఉందా? 7 సంవత్సరంలో మీరు అభివృద్ధి చేసి మళ్ళీ ఎలక్షన్కి వచ్చి మంచి పేరు తెచ్చుకోవాలని పోయి మీరు కౌన్సిలర్లో తప్పుడు సమాచారంతో తప్పుడు పనులు చేసుకుంటా, అక్రమ బిల్లులు చేసుకుంటా నిందిత అవుతుందని చెప్పి ఆవిని దుర్భాషలాడటం అని చాలా హీనమైన చర్యగా మేము ఖండిస్తున్నాము. అలాగే రాబో కాలంలో కూడా మేము తప్పకుండా మీ ఎలాంటి అవినీతి జరిగినాయో అవన్నీ బయట పెడతాము. మొన్న మా వేణుగోపాలరావు గారు కూడా మున్సిపాలిటీ సమావేశంలో ఏమైతే జరిగినాయో వాటిని వెలుగెత్తి చూపించి గర్వంగా మీరు చేసిన తప్పుడు పనులు ఉన్న అధికారులు మీకు ఎలాగ ఈ లాల్జీ పడ్డారో మొత్తం బయట పెట్టి ప్రతి విషయాన్ని కూడా అందరికీ తెలియజేశారో, ఆ వెంటనే 2 రోజులు కాకుండా వారం రోజులు అయిన తర్వాత ఏం చేయాలో ఆలోచించుకుని ఆయన మీదకి ఏదో బురద జల్లే కార్యక్రమం ఒకటి ఏదో 2 మాటలు తీసుకొచ్చారో, దాంతోపాటు ఇన్ఛార్జీలు ఏదో ఉన్నారని చెప్పి ఏదో 10 మాటలు మాట్లాడినా మా ఎమ్మెల్యే గారు ఏం చెప్పారని మేము వివరించాము. కమిషనర్ గారికి మేము ఏం చెప్పామంటే వార్డులో సమస్యలు ఏమైతే ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారానికి ఇలా చేయండి అని చెప్పి మేము ఇలా సమస్యలు తీసుకెళ్ళి కమిషనర్ దృష్టిలో పెడితే ఇన్ఛార్జీలు అంట ఏదో చేస్తారంట అదంట ఇదంట ఇక్కడ పారిపోయారని చెప్పి మా మీద అవాకు చవాకులు పేలారో. మేము అవాకు చవాకులు పట్టి పేలితే సిద్ధంగా లేము, మేము కూడా సిద్ధం. మీరు సైకో దగ్గర పనిచేశారు కాబట్టి సైకో రాజ్యం ఉందనుకున్నారు. ఇంకా సైకోని తరిమి కొట్టే ప్రజలు ఏనాడు మిమ్మల్ని కూడా మరి సంవత్సర కాలంలో తరిమి కొడతారో. రానున్న కాలంలో మేము అధికారంకి వస్తాం. ఇవాళ 21 వార్డు ఇన్ఛార్జీలు ఉన్నాం. మేము తప్పకుండా మళ్ళీ వచ్చి మేము మా ఉన్న 21 వార్డు కౌన్సిలర్లు 2 కౌన్సిలర్లు ఉన్నారు కాబట్టి 21 ఇన్ఛార్జీలు కలిపి మొత్తం 23 వార్డు కౌన్సిలర్లు మళ్ళీ రేపు పొద్దున్న మున్సిపాలిటీలో మేము వచ్చి ఏవైతే అవినీతి జరిగిందో, ఏవైతే మీరు చేసిన తప్పుడు పనులు ఉన్నాయో అంతకుముందు చైర్మన్ కాంచి మీ దగ్గర నుంచి మొత్తాన్ని తీస్తాము, అభివృద్ధికి ముందు తీసుకెళ్తాము. మేమేంటనేది మా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 2 నెలల కాలనే ఈ రోజు మున్సిపాలిటీకి 21 లక్షల రూపాయలు నిధులు ఇచ్చారంటే అది మా తెలుగుదేశం గొప్పతనమని, మా చంద్రబాబు నాయుడు గారు గొప్పదని మేము తెలియజేసుకుంటున్నాము. పిచ్చి మాటలు కట్టి పెట్టి సాటి కౌన్సిలర్ని గౌరవించి సోదరులాగా మీరు భావించాలి తప్ప మెంటలు ఎక్కింది మీకు ఎక్కిందా? ఎవరికి ఎక్కుద్దా మెంటలు? మీకు మీ అందరూ మెంటలు ఎక్కింది కాబట్టి ఏం మాట్లాడితే ఏం చేద్దాం తెలియదు. మెంటలు ఎక్కింది కాబట్టి 3.5 సంవత్సరాలు మీరు ఏం చేశారో, మీరు సైకో దగ్గర పనిచేశారు కాబట్టి 5 సంవత్సరాల్లో మీకు మెంటలు ఎక్కింది కానీ సోటి కౌన్సిలర్ కాదు. తప్పుడు మాటలు ఎక్కింది మానేసి అభివృద్ధిపై దృష్టి పెట్టండి. ఏడాది కాలంలో మీరు ఏం చేయదలుచుకున్నారో మంచి పనులు చేసి ప్రజల దగ్గర మన్నన పొందాలని కోరుకున్నాం తప్ప మీరేదో పిచ్చి వాగులు వాగేసి ఊరుకుంటామని కాదు. మేము మీకన్నా ఎక్కువ ఇది ఇవ్వడమే. మా ఇన్ఛార్జీల మీద కూడా ఏదో చెత్త పేలుతున్నారో తొందరలో మీ అందరూ సమాధానం చెప్పి రోజు వస్తుందని చెప్పి సమూహంగా తెలియజేసుకుంటున్నాము. అలాగే రానున్న కాలంలో ఏతో మన గవర్నమెంట్ నుంచి మీరు నిధులు తీసుకొచ్చి ఎమ్మెల్యే సహకారంతో మీరు అభివృద్ధి చేయాలి తప్ప ఇలాంటి కకృతపడి పనిమాల మాటలు పెట్టి పనిమాల బిల్లు చేసుకుని మీ స్వార్థం కోసం పనులు చేయొద్దని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. రాబో కాలంలో ఏవైతే ఉన్నాయో ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళండి. అలాగే మీకు కూడా మేము సపోర్ట్ ఉన్నామో మనం కూడా చెప్పాము. ఎందుకంటే మనకు కావాల్సిన అభివృద్ధి. మున్సిపాలిటీని అభివృద్ధి లేకుండా అంతకాలంలో నెట్టేశారో. ఈరోజు సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేదు. మున్సిపాలిటీలో శానిటైజర్ పని ఎంతమంది ఉన్నారయ్యా? వాళ్ళ వార్డుకి ఎంతమంది వచ్చి పనిచేస్తున్నారో, వార్డు ఎంత దూరం ఉంటుందా, ఎలా ఉందో, చెత్త సూచి వర్షాలు పడి ఏ విధంగా ఉన్నాయో మీకు సిగ్గనిపించట్లా. రోడ్డుకి వెళ్తుంది, ఏ రోడ్డుకి వెళ్తా చూడండి రోజు ఆ వర్షం నీళ్ళు ఎలా ఉందో. వాటిలో బాగు చేయడం మానేసి అవాకు జవాకులు పెడుతుందా ఏదో కౌన్సిలర్ వందలు ఏం చేద్దాలి అని మీరు పిచ్చి మాటలు మాట్లాడితే ఊరినే పని అయితే మేము లేము. మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాము. రాబో కాలంలో మేము వస్తాము, మున్సిపాలిటీ అడిగి పెడతాము, మీ అవినీతి బయట పెడతాము. అంతేగాని మీరు అవాకు చవాకులు పేలొద్దు. మరి ఇంకోసారి చెప్తున్నాము, మీకు హెచ్చరిక జారీ చేస్తున్నాము. ఇంకొకసారి ఆవిడ అన్నమాట మీరు వెనక్కి తీసుకోవాలి. అవి వెంటనే క్షమాపణ చెప్పాలని కూడా మేము తెలియజేసుకుంటున్నాను. రాబో కాలంలో మేము వచ్చి మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామని చెప్పి సభను చెప్పుకుంటున్నాము. మా చంద్రబాబు నాయుడు గారు మున్సిపాలిటీకి కావాల్సిన నిధులు తొందరగానే అందిస్తారు కాబట్టి మీరు దగ్గరుండి మీరు ఆ సమస్యలు ఆమోదించి అభివృద్ధి ఇప్పుడు వచ్చిన 21 లక్షల రూపాయలు కూడా మీరు సీల్డ్ కానీ బీచింగ్ కానీ ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ కానీ శుభ్రపరచాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాము. అంతేగాని